నమస్తే మూడాఫ్ అందరికి స్వాగతం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినాన్ని జరుపుకుంటోంది. 2011 మార్చి 12వ తేదీన వేంపల్లెకు సమీపంలోని ఇడుపులపాయలో దివంగత వైఎస్ఆర్ గారి సమాధి వద్ద వైసీపీ ఆవిర్భవించింది. అంటే 15 ఏళ్ల కిందట ఆ పార్టీ ప్రాణం పోసుకుంది, అంచెలంచెలుగా ఎదిగింది. 8 ఏళ్లకే ఆ పార్టీ అధికారానికి దగ్గరైంది, దక్కించుకునేది. అయితే ఈ అధికారాన్ని నిలుపుకోవడంలో మాత్రం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు విఫలమైనారు. సంక్షేమ పథకాల అమలులో మాత్రం జగన్ ప్రభుత్వాన్ని ఎవరు కూడా విమర్శించే సాహసం చేయరు. ఎంతసేపు జగన్ కంటే రెట్టింపు స్థాయిలో మేము సంక్షేమాన్ని అందిస్తామనే హామీతో కూటమి కూడా అధికారంలోకి వచ్చింది. అంతా బాగానే ఉంది. వైసీపీ 2024 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈరోజు ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో గత ఫెయిల్యూర్స్ పైన ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, అట్లనే ఆయనకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే విజయానికి చేరుకోవాలంటే ఓటమి గురించి తప్పకుండా లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే విజయానికి ఎవరైనా దగ్గర అవుతారు. విజయానికి తొలిమెట్టు ఓటమి అంటారు. అందుకే ఈ విషయం చెప్పడం. ఇంకా ఈవీఎంల వల్లే మేము ఓడిపోయాము అనే ఆలోచనలోనే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వైసీపీ నాయకులు ఉంటే ఎప్పటికీ ఆ పార్టీ అధికారానికి చేరువ కాదు. అలాగే అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ క్యాడర్ను జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు మర్చిపోయినారు. మరొకటి ప్రధానంగా వైసీపీ ఓడిపోవడానికి కారణం ఏంటంటే సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి వారధిగా వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చినారు. దీంతో ఈ వైసీపీ కేడర్కు, ప్రభుత్వానికి, వైసీపీ అధిష్టానానికి లింకు తెగిపోయింది. వాలంటీర్లే అన్ని పనులు చేస్తానేటప్పుడు ఇక మేమెందుకు అనే ఒక నిరాశ, నిస్పృహ దిగువ స్థాయి నుంచి వైసీపీ కార్యకర్తలు, నాయకుల్లో అలుముకున్నది. గత 5 ఏళ్ళు అధికారంలో ఉన్నామన్న ఫీలింగే వాళ్ళలో కనిపించకపోగా అసంతృప్తి అంతకంతకు పెరుగుతూ పోయింది. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు మాస్ లీడర్, కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జనానికి పూర్తిగా దూరమైనారు. జనానికే కాదు, సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా ఆయన అపాయింట్మెంటు ఇవ్వని దుస్థితి. అంటే ఆయన్ను సీఎం సీట్లో కూర్చోబెట్టి ఒక విగ్రహం మాదిరిగా తయారు చేసినారు. ఎన్నికలకు ఏడాది ముందే జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వచ్చినారు. అయితే అప్పటికే పుణ్యకాలం కాస్త మించిపోయింది. దీంతో వైసీపీ ఓటమిని అడ్డుకోలేని పరిస్థితి ఏర్పడింది. మరీ ముఖ్యంగా వైసీపీలో ప్రధాన లోపం ఏంటంటే ఎవరైతే మంచి నాయకులు ఉంటారో వాళ్ళని పోగొట్టుకోవడం. జగన్మోహన్ రెడ్డి గారి చెప్పుడు మాటలు విని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయితేనేమి, అట్లనే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అయితేనేమి, లావు శ్రీకృష్ణదేవరాయలు, ఇంకా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితేనేమి, ఇట్లా చాలామంది నాయకులను పోగొట్టుకున్నారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి స్వయం కృతాపరాధం. ఇప్పుడు ఈ విషయాలన్నీ మాట్లాడుకోవాల్సిన అంటే పార్టీ అధిష్టానము ఒక అంతర్మథనం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు అంటే మళ్ళీ 2029లో అధికారం దక్కించుకోవాలంటే ఈ నష్టపోయిన దాన్ని భర్తీ చేసుకోవాలా. ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కోవాలా. పోగొట్టుకున్న చోట కాకుండా మరెక్కడో వెతికితే ప్రయోజనం లేదు. కావున జగన్మోహన్ రెడ్డి గారు తన బలమేంది, బలహీనం ఏంది అనేది ముందుగా గుర్తించాలా. బలహీనతలను పోగొట్టుకోవాలా,
బలాన్ని మరింత రెట్టింపు చేసుకోవాలా. ఆయన బలమల్లా జనం. జనం లేక ఆయన పోతే విపరీతమైన ఆదరణ లభిస్తుంది. కాబట్టి రానున్న రోజుల్లో సీఎం కావాలనే ఆరాటంతో పాటు పోరాటం చేస్తేనే అది నెరవేరుతుందని జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించి ఆ మేరకు అడుగులు ముందుకు వేయాలని వైసీపీ శ్రేణుల ఆకాంక్షగా ఆయనకు గుర్తు చేస్తున్నాం. ధన్యవాదాలు.